వెల్కమ్ టు ఉద్యోగ నేస్తం ఛానల్. నమస్కారం అందరికీ. రిటైర్ ఉద్యోగులకు సంబంధించిన ఒక కీలకమైన అప్డేట్ వచ్చింది. హైకోర్టు గట్టిగా హెచ్చరించింది. వాయిదాలు కాదు, మొత్తం డబ్బు ఒకేసారి చెల్లించాలి. ఈ విషయంపై పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్లో జరిగిన విచారణలో హైకోర్టు స్పష్టం చేసింది. రిటైర్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన ప్రయోజనాలు పెన్షన్, జీపీఎఫ్, గ్రాట్యుటీ, కమిటేషన్, లీవ్ ఎన్కాష్మెంట్, గ్రూప్ ఇన్సూరెన్స్ ఇవన్నీ పాక్షికంగా కాదు, పూర్తిగా చెల్లించాల్సిందే అని ఆదేశించింది. ముఖ్యంగా కోర్టు చెప్పేదేంటంటే ఇది ప్రభుత్వ సొమ్ము కాదు, ఉద్యోగులు దాచుకున్న వారి సొంత డబ్బు. అలాగే ఒక్కరికి కూడా బకాయి ఉంటే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి స్వయంగా కోర్టుకు హాజరు కావాలని గట్టిగా హెచ్చరించింది. చెప్పిన లెక్కలు కోర్టులో ఉన్న పిటిషన్లతో సరిపోవడం లేదని కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం 737 మందికి చెల్లించామని చెప్పింది. కానీ కోర్టు 221 పిటిషన్లు మాత్రమే పరిష్కారమయ్యాయని తెలిపింది. అలాగే వేల సంఖ్యలో టోకెన్లు జారీ చేసినా పూర్తి చెల్లింపులు జరగలేదని కోర్టు మండిపడింది. కోర్టు స్పష్టం చేసిందేంటంటే కోర్టు ఉత్తర్వులను అలుసుగా తీసుకోవద్దు, కోర్టుతో ఆటలాడొద్దు. హైకోర్టు చివరిగా మరో అవకాశం ఇచ్చింది. జూన్ 10లోగా అన్ని బకాయిలు పూర్తిగా చెల్లించాలి. ఒక్క రూపాయి కూడా పెండింగ్ ఉండకూడదు. ప్రతి పిటిషన్ కు వివరమైన నివేదిక ఇవ్వాలి, లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇలాంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మా ఛానల్ కు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.